దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి, త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. నిండిటి కంటే ఎక్కువగా మన గురించి శ్రద్ధ వహిస్తున్న దేవుడు, మనం ఒక్కరమే లోకంలో జీవిస్తున్నట్లుగా మన మీదనే తన దృష్టిని నిలిపి ఎలాగైనా జీవవంతమైన మార్గంలో మనల్ని పయనింప చేయాలని ఆశపడుతున్న ఆ దేవాతి దేవుని మీద మన దృష్టిని పెట్టినప్పుడు మన జీవిత ప్రయాణానికి దిక్సూచిగా ఆ ప్రభు వాక్యాన్ని మనం తీసుకోగలిగితే తప్పకుండా నిత్య జీవంలో మనం ప్రవేశించగలం. ప్రియులారా, ఈ లోక జీవితము అది కొద్ది కాలమే, అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. కానీ నిత్యత్వంలో శాశ్వతంగా పరలోక తండ్రి దగ్గర మనం జీవించాలంటే ఈ లోక యాత్ర మనము ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు ఏ దారిలో ప్రవేశించాలి, ఏ దారిలో ప్రవేశించకూడదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మనకు స్పష్టంగా నేర్పించారు. అక్కడ 2 మార్గాలు ఉన్నాయి, విశాల మార్గము, ఇరుకైన మార్గము. చూడండి, మనం మామూలుగా మన ప్రతిరోజు జీవితంలో కూడా ఏదో ఒక పని మీద మనం బయటకు వెళ్తాం, ప్రయాణం చేస్తాం. ఏ మార్గంలో వెళ్ళాలని మనం ఇష్టపడతాము? హైవేలో వెళ్ళాలని ఇష్టపడతాం. విశాలమైన మార్గంలో, మంచి హైవే రోడ్డు మీద ఎక్కువ రోడ్ల సమూహంలో ఉన్నది దగ్గర ఇష్టపడతాం. ఇరుకు రోడ్లో వెళ్ళాలని ఎవరు ఇష్టపడరు. ఎందుకు విశాలమైన మార్గంలో హైవేలో వెళ్ళాలని ఇష్టపడతాం? ఈజీగా వెళ్ళిపోవచ్చు, అది చాలా విశాలంగా ఉంది కాబట్టి ఎవ్వరు మనకి అడ్డురారు. అక్కడ చాలామంది అదే మార్గాన్ని తీసుకుంటారు. ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అది విశాలమైన మార్గం కాబట్టి ఎక్కువ మంది ఆ మార్గంలో పనిచేస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ జరిగినప్పుడు కొంతమంది సహనముతో ఉండగలిగిన వాళ్ళు ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వాళ్ళు సహనముతో వేచి ఉంటారు. కానీ సహనము లేని వాళ్ళు చాలామందిని మనం చూస్తుంటాం కదా, ప్రక్కదారులు ఏదో ఒకటి వెతుక్కొని ఆ ట్రాఫిక్ జామ్ని దాటి ముందుకు కొనసాగుతారు. ఆ ప్రక్కదారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ముళ్ళు కుచ్చుకోవచ్చు, రాళ్ళు కుచ్చుకోవచ్చు, ఏదైనా కానీ వాళ్ళ పని జరిగిపోవాలి, వాళ్ళ ప్రయాణము ఆగకూడదు. ఒక్కసారి 2 సార్లు ప్రక్కదారిలో వెళ్ళడం అలవాటైతే మంచిదే, కానీ ప్రతిసారి ప్రక్కదారులు తొక్కడము అలవాటు పడితే ఎక్కడ వాళ్ళు ఆగరు కాబట్టి వెళ్తూనే ఉంటారు. కొన్నిసార్లు అది ప్రక్కదారే అనుకొని దారిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, చివరిలో డెడ్ ఎండ్, ఇక మార్గము లేదు. అప్పుడు ఏం చేయగలరు? ప్రియులారా, మన మానవ జీవితము ఒక ప్రయాణం. బాగా విశాలమైన మార్గంలో ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోవాలని ఏది పడితే అది ఆలోచిస్తూ ఈ మనస్సులోనికి అన్ని రకాల ఆశలు, కోరికలు, ఆలోచనలు, ప్రయత్నాలు, ఎలాగైనా పేరు ప్రతిష్టలు పొందాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా నేను గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో మారిపోవాలి, అది ఏ విశాల మార్గమైనా పర్వాలేదు అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఎక్కువ మంది ఇలానే ఆలోచిస్తారు కదా, పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఎక్కువ ధనం సంపాదించాలి, ఎక్కువ విజ్ఞానం సంపాదించాలి, ఎక్కువ కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, ఇవన్నీ సంపాదించాలనే ఆశలో అందరూ వెళ్తున్న విశాల మార్గంలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రియులారా, మనం పని చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒక స్థితికి మనం చేరుకుంటాము, ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించలేం. ఎక్కడ చూసినా ఎన్ని రకాల పనులను మనం పెట్టుకొని, ఒకవైపు ప్రార్థించాలని ఆశ, ఒకవైపు ఆఫీస్కి వెళ్ళాలని ఆశ, ఒకవైపు స్నేహితులతో కలవాలని ఆశ, ఒకవైపు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని ఆశ. ఒకరమే మనిషిని
ఒకే సమయంలో ఇన్ని పనులు చేయాలంటే చెయ్యలేక ట్రాఫిక్ జామ్ లాగా అక్కడ ఆగిపోతాం. ఆత్మీయకంగా ముందుకు సాగలేం, శారీరకంగా ముందుకు సాగలేం, పేరు ప్రతిష్టలు సంపాదించుకోలేం, ఏమి చెయ్యలేక అక్కడ ఆగిపోయి ప్రక్కదారులు తొక్కుతూ ఉంటాం మన పనులు చేయించుకోవడానికి. చూడండి, మనము ప్రార్థనలో కూర్చొని ఆ ప్రభు యొక్క వాక్యాన్ని విని ప్రభు చెప్పినట్లుగా చేస్తే మన ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. కానీ ప్రార్థన జీవితంలో కూడా మనం ప్రక్కదారులు తొక్కుతాం. ఎవరైనా ప్రేయర్ గ్రూప్ ఉంటే మన ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు ఉపవాసం ఉంటారు, వాళ్ళు రాత్రి జాగరణ ప్రార్థన చేస్తారు, వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తారు. మన ఉద్యోగాల్లో మనం ఉంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ప్రార్థన చేసి మన ప్రార్థన ఉద్దేశం కోసము వాళ్ళు దేవుని దగ్గర ఇలాంటి ప్రక్కదారులు కూడా మనం తొక్కుతూ ఉంటాం. గవర్నమెంట్లో ఎన్నిసార్లు మన అవసరం తీర్చబడ్డానికి డబ్బులు చెల్లించి లంచం ఇచ్చి ఏదో ఒక ప్రక్కదారి తొక్కి మన అవసరం తీర్చబడాలి, మన కార్యం జరగాలి. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్ని పక్కదారులు తొక్కామో ఎప్పుడైనా కూర్చొని ఆలోచించామా? ప్రియులారా, ప్రక్కదారులు తొక్కినంత వరకు, ట్రాఫిక్ జామ్ వచ్చినప్పుడు సహనం లేకుండా ప్రయత్నించినంత వరకు బాగానే ఉంటుంది. మన కుటుంబాలలో కూడా ట్రాఫిక్ జామ్ లాగా అవుతుంది. ఒకరు ఎక్కువ సంపాదించారని, ఒకరు తక్కువ సంపాదించారని, ఒకరు ఎక్కువగా ఉన్నారని ఇక తక్కువ వారితో సంబంధం లేదని, లేదా మేము ఇప్పుడు బాగా ఉన్నాము మాకు ఎవరితో అవసరం లేదని వాళ్ళు ప్రక్కదారులు తొక్కి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు డెడ్ ఎండ్ వస్తుంది. అంతకు మించి ఇంక వాళ్ళు సంపాదించలేరు, కానీ సంపాదించకుండా ఉండలేరు. డబ్బులు బాగా వస్తూ ఉంటాయి, పేరు ప్రతిష్టలు బాగా వస్తుంటుంది, కానీ మనస్సులో మనశ్శాంతి ఉండదు. ప్రియులారా, ఒక ఫాదర్ గారు ఇంకొక న్యూరో డాక్టర్ గురించి చెప్తుంటే నేను ఇలా విన్నాను. ఆయన బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్లు చేస్తూ ఉంటారంట. అంటే చాలా జ్ఞానం ఉండాలి బ్రెయిన్, మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే. ఎందుకంటే ఒక పేషెంట్ని ఒక్కసారి ఆపరేషన్ టేబుల్ మీద తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఆపరేషన్ చేసినప్పటికీ కొన్నిసార్లు ఏదన్నా కొంచెం అది జరిగినా శరీరంలోని అన్ని భాగాలకు సంకేతాలు పంపించబడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒక చిన్న తప్పు చేసినా కూడా మనకి ఎంతో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తారు. అంత పేరు ప్రతిష్టలు కలిగిన ఒక వైద్యుడు తన 75 సంవత్సరాల్లో ఎంతో డబ్బు సంపాదించాడు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాడు. ఇక 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటికైనా ఇరుకైన మార్గం గురించి ఆలోచించుండాల్సింది. ఇప్పటి వరకు విశాల మార్గంలో ప్రయాణించాను కదా, డబ్బు సంపాదించాను, పేరు ప్రతిష్టలు సంపాదించాను, నాకు అవసరమైంది, నాకు అందుబాటులో లేనిది అంటూ ఏది కూడా లేదు. ఇవన్నీ ఇచ్చిన జీవము మార్గం ఇచ్చే ఆ ఇరుకైన మార్గంలోనికి ఇప్పుడైనా ప్రవేశిస్తానని అప్పటి కూడా ఆయన అనుకోలేదు. ప్రియులారా, ఆయన ఇంకా ట్రాఫిక్ జంక్షన్ కూడా దాటిపోయి డెడ్ ఎండ్కి వచ్చి ఇప్పుడు వృద్ధుడనయ్యాను, ఇక ఎక్కువ పని చేయలేను, నా స్వీయ జీవితం కోసం ఇతరుల మీద ఆధారపడాలి, ఇన్ని రోజులు ఒక గొప్ప వైద్యుడిగా ఉన్న నేను ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడి జీవించడం నాకు చాలా కష్టం అని తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడంట. డెడ్ ఎండ్కి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎన్నో సంపాదించి ఉంటాం, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి ఉంటాం, కానీ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏమున్నది? ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించి నీ కుటుంబ సభ్యులతో నీకు మంచి సంబంధం లేకపోతే, నిన్ను సృజించిన ఆ దేవునితో సఖ్యత లేకపోతే, విశాల మార్గంలో ప్రయాణించి ప్రక్కదారులు తొక్కి ఎన్ని ట్రాఫిక్ జామ్లు వచ్చినా వాటన్నిటినీ ప్రక్కదారుల ద్వారా సులభంగా ఛేదించగలిగావేమో, కానీ ఇరుకైన మార్గంలో, యేసు ప్రభు చూపించిన మార్గంలో, జీవమునిచ్చే మార్గంలో కొద్దిమంది మాత్రమే ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించగలరు. ఆ ఇరుకైన మార్గంలో ట్రాఫిక్ జామ్ లేదు ప్రియులారా. మన ఆలోచనలు సాఫీగా జరిగిపోతుంటాయి.
ట్రాఫిక్ జామ్ ఎందుకు లేదు? ఎందుకంటే ఇరుకైన మార్గంలో, యేసుప్రభు చూపించిన మార్గంలో నడవాలని ఆశించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఉన్న మార్గంలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ జరగదు, ఎక్కువ డెడ్ ఎండ్ రాదు, సాఫీగా మనది కొనసాగించవచ్చు. కానీ ఇరుకైన మార్గంలో నేను వెళ్ళాలి అని నిర్ణయించుకోవడమే చాలా ముఖ్యం. దానికోసం మన మనస్సును సిద్ధపరచాలి. బ్రతుకు తెరువు కోసం నేను ఇక ఏ పనులు చెయ్యనో, నా భావోద్రేకాల ద్వారా నేను నడిపించబడను. ప్రియులారా చూడండి, మార్తమ్మ మరియమ్మ ఇద్దరు గురించి మనందరికి బాగా తెలుసు. యేసుప్రభు తరచుగా వాళ్ళ ఇంటికి వస్తారని కూడా బైబిల్ వాక్యంలో మనం చదివి ఉన్నాం. తరచుగా వచ్చినప్పుడు ప్రతిసారి కూడా బిర్యానీ చేసి పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి మన గురించి బాగా తెలుసు. తరచుగా వచ్చేవాళ్ళు మనల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి మనతో సమయాన్ని గడపడానికి, మన ప్రేమను వాళ్ళు పొందడానికి, వాళ్ళ ప్రేమను మనకి ఇవ్వడానికి వాళ్ళు తరచుగా మన ఇంటికి వస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇరుకైన మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది మరియమ్మ మాత్రమే. విశాల మార్గంలో నడుస్తూ ఉంది మార్తమ్మ. ఒకవైపు ప్రభా నేను ఇంత పని చేస్తున్నాను కదా, నా సహోదరికి నువ్వు చెప్పొచ్చు కదా, నేను విశాల మార్గంలో వెళ్తున్నాను, నా సహోదరి ఇరుకైన మార్గంలో వద్దు, ఆమె కూడా విశాల మార్గంలో నడవాలని మీరు చెప్పండి అన్నప్పుడు సత్యము తెలిసిన ప్రభువు మరియమ్మకి ఏమైనా చెప్పారా ప్రియులారా? మార్తమ్మతో మాట్లాడారు. విశాల మార్గంలో ఉన్న మార్తమ్మతో మాట్లాడారు. మార్తమ్మ మార్తమ్మ, నువ్వు ఎన్నో పనులతో సతమతమవుతున్నావు. ఆమెకే ఆమె చేస్తున్న పనులను గురించి ఆమెకు తెలియజేయడానికి ప్రయత్నించారు. అప్పటికి కూడా ఆమె తెలుసుకోలేదు కదా, ఆ పనులను వదిలిపెట్టి వచ్చి ప్రభు దగ్గర కూర్చోలేదు కదా. కానీ మరియమ్మని గమనించిన దేవుడు ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఈమె దగ్గర నుంచి ఎవ్వరు కూడా దాన్ని తీసివేయలేరు. ప్రియులారా, ఇరుకైన మార్గంలో ప్రవేశించడము, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించడము, దేవుని రాజ్యాన్ని వెతకడము, మనలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడము, మన గదిలోనికి ప్రవేశించడము, ఆ గది యొక్క తలుపులను కిటికీలను అంటే మనస్సు యొక్క తలుపులను కిటికీలను మూసివేయడము, మన జీవితాన్ని క్రమశిక్షణలో నడిపించుకోవడమే ఇరుకైన మార్గంలో ప్రవేశించడం. ప్రియులారా, తపస్కాలంలో ఉన్నాం. ఇప్పటికి కూడా ఇక విశాలమైన మార్గంలోనే ప్రవేశిస్తూ ప్రయాణిస్తూ ప్రభువు మాత్రం అన్నీ మనకు అనుగ్రహించాలి అంటే మార్తమ్మతో చెప్పినట్లుగా నువ్వు ఎన్నో పనులతో సతమతమవుతున్నావు అని మనకు కూడా చెప్తారు. కానీ మరియమ్మలాగా ఇరుకైన మార్గమును ఎన్నుకొని ప్రభు పాదముల దగ్గర కూర్చొని, రోజులో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ నా మొదటి గంట నా ప్రభువుతో నేను గడుపుతాను. ఉదయమే ఎవ్వరు లేవకముందే భర్త పిల్లలు ఎవ్వరు లేచి ఏదో పనుల గురించి మనల్ని అడగకముందే ఇంటి ఇల్లాలు తన యొక్క మొదటి గడియను దేవునితో గడపగలిగితే, ప్రియులారా, తల్లి ఇరుకైన మార్గంలో ప్రవేశించగలిగితే ఆ కుటుంబం అంతా కూడా ఇరుకైన మార్గంలో తప్పకుండా ప్రవేశిస్తారు. దానికి ఉదాహరణ నేనే. మా అమ్మ ప్రతిరోజు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని తన పడక మీద కూర్చొని గంట సేపు మౌనంగా ప్రార్థించుకునేది. నేను నిద్రిస్తూ నటిస్తూ ఉండేదాన్ని, అమ్మని గమనిస్తూ ఉండేదాన్ని. చప్పట్లు కొడుతూ ఉంటుంది, శబ్దం కూడా రాదు, కానీ అమ్మ మంచి పాటలు పాడుతుంది. మాకు వినపడకుండా, చప్పట్ల శబ్దం కూడా వినపడకుండా తప్పకుండా ఉదయమే లేచి ఆమె పడక మీద కూర్చొని ప్రార్థన చెయ్యకుండా మా వంటింటిలోనికి రాదు. ఆమె ప్రార్థన ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందేమో. ఆమె ప్రార్థనలో మేము 9 మందిమి ప్రతిరోజు తక్కువలో తక్కువ 9 జపమాలలు ఆమె చెప్పేది. ఆమె ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువ బైబిల్ చదవడం రాదు ఆమెకు. కానీ నేను ఇంటికి, ఆమె బ్రతికి ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసినవి నేను చెప్తే చాలా శ్రద్ధగా వినేది అమ్మ. ప్రియులారా చూడండి, మనము కూడా మనకు అసాధ్యము అనుకోకుండా, ప్రభువు మనకు అసాధ్యమైనది ఏది కూడా మనది చేయమని చెప్పరు. మరియమ్మ చేయగలిగింది
మనం కూడా చెయ్యగలం. ఈ రోజు నుంచి ఇరుకైన మార్గంలో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, జీవమునిచ్చే మార్గంలో ప్రయాణించడానికి, మన మనస్సులో రకరకాల ఆలోచనలతో ఈ లోకానికి చెందిన విశాల మార్గంలో మనం ప్రయాణించకుండా జీవమునిచ్చే, వాక్యము చూపించే ఇరుకైన మార్గంలో మనం ప్రవేశించడానికి ప్రయత్నించుదాం. ఎంతోమందికి మార్గదర్శకంగా ఉందాం. మన జీవితం దేవునికి సాక్ష్యంగా మారుతుంది. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ఎన్నోసార్లు ఇప్పటి వరకు మేము విశాలమైన మార్గంలో ప్రవేశించాం ప్రభా. మాకు ఇష్టమైనవి మా కోరికలను తీర్చుకోవడంలో, మా ఇష్టము వచ్చినట్లుగా మేము జీవించడంలో అయ్యా, ఎప్పుడు కూడా నా జీవితము తండ్రి చిత్తంలో ఉన్నదా? తండ్రికి మహిమకరంగా ఉన్నదా? నేను జీవిస్తున్న ఈ జీవితము నన్ను నిత్య జీవంలోనికి ప్రవేశింపచేస్తుందా అని ఎన్నోసార్లు అయ్యా, ఏదో ఆటోమేటిక్గా మాకు అలవాటైన విధంగా మేము ప్రార్థన చేస్తున్నాము, జీవిస్తున్నాము. కానీ ప్రభా, ఈరోజు ఇరుకైన మార్గంలో ప్రవేశించడం ద్వారా అది మాత్రమే మమ్మల్ని జీవమునిచ్చే మార్గంలోనికి తీసుకువెళ్తుందని మరొకసారి మాతో మాట్లాడుతున్న తండ్రి, మీకు స్తోత్రం. ఈ రోజు నుంచైనా విశాల మార్గమును వదిలివేసి నాయన జీవమునిచ్చే ఇరుకైన మార్గంలో కొలది మంది నడిచే కష్టమైనప్పటికీ కూడా ప్రభా, నిత్య జీవానికి నడిపించే మార్గంలో నడవడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని, మేము ఆ మార్గంలో నడవడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నించడానికి నాయన క్రమశిక్షణను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఏదైనా మనం చేసి ముగించగలం. కాబట్టి ఇక విశాల మార్గంను వదిలేసి ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.